హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ సుబీర్ ఖాన్, సీనియర్ ఫిజియోథెరపిస్ట్ విత్ 18 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఇవాళ మనం టెన్నిస్ ఎల్బో గురించి మాట్లాడుతున్నామండి. ఇప్పుడు ఇది చాలా కామన్ కండిషన్ అండి. ఎవరిని అడిగినా ఏమవుతుందంటే నాకు ఇక్కడ నొప్పి వస్తుంది సార్ అని చెప్తున్నారు. ఏ వస్తువు అయినా పట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్నాను. సో ఇంతకుముందు యాక్చువల్గా ఇది టెన్నిస్ ఎల్బో అనేది మనకు టెన్నిస్ ప్లేయర్స్లో, బ్యాడ్మింటన్ ప్లేయర్స్లో వచ్చేది. కానీ ఇవాళ రేపు ఇది మోస్ట్ కామనెస్ట్ కండిషన్. మనకు ప్రతి 10 పేషెంట్లలో 6 మంది ఇదే కంప్లైంట్ తోటి వస్తున్నారండి. సో ఇవాళ మనం అసలు టెన్నిస్ ఎల్బోని ఎందుకు అంటాం, దాన్ని దేనివల్ల వస్తుంది, ఆ కండిషన్ వల్ల మనకు కలిగే నష్టాలేంటి, మనం ఎలా ట్రీట్మెంట్ చేసుకోవాలా, దాని గురించి మాట్లాడదామండి. సేమ్ వే ద రోల్ ఆఫ్ ఫిజియోథెరపీ, అంటే ఫిజియోథెరపీ యొక్క రోల్ టెన్నిస్ ఎల్బోలో ఎలా ఉంటుందనే దాని గురించి నేను మీకు ఇవాళ డీటెయిల్గా చెప్తానండి. సో టెన్నిస్ ఎల్బోని మనం నార్మల్గా లాటరల్ ఎపికాండైలిటిస్ అంటాం. మన ఎల్బో జాయింట్ అంటే ఈ జాయింట్లో 2 విభాగాలుగా చూస్తామండి. ఒకటేమో మన బాడీ టువర్డ్స్ వచ్చేదాన్ని మీడియల్ ఎపికాండైల్ అంటాం, పక్క నుంచి పోయేదాన్ని లాటరల్ ఎపికాండైల్ అంటామండి. సో ఈ లాటరల్ ఎపికాండైల్ పైన ఇన్ఫ్లమేషన్ జరిగితే మనకు టెన్నిస్ ఎల్బో, లాటరల్ ఎపికాండైలైటిస్, ఇది ఇన్ఫ్లమేటరీ కండిషన్ అండి. ఇది ఎక్స్టెన్సార్ మజిల్స్, అంటే ఈ భాగంలో మనకు ఈ యాక్టివిటీ చేసే దానికి ఏవైతే మజిల్స్ వెళ్తాయో అక్కడ దానిపైన ఇన్ఫ్లమేషన్ అవుతుందండి. సో దీని సిమ్టమ్స్, సైన్స్, ఎల్బో నుంచి పెయిన్ స్టార్ట్ అయ్యి వ్రిస్ట్ దాకా రావడం, తర్వాత తిమ్మిరి కూడా వచ్చేస్తుందండి. మీరు ఏ వస్తువు, గ్లాసుడ్ నీళ్ళు కూడా మీరు తీసుకోలేకపోతారండి. సో దీని కాజెస్ అవుట్ స్ట్రెచ్డ్ హ్యాండ్ పడుకోవడం వల్ల, ఎల్బో పైన దెబ్బ దాకడం వల్ల, డైరెక్ట్ ఆ పాయింట్ లాటరల్ ఎపికాండైల్ పైన దెబ్బ దాకడం వల్ల, ఎక్సెస్ టైపింగ్ చేయడం వల్ల, ఎక్సెస్ కంప్యూటర్ యూసేజ్ చేయడం వల్ల, ఎక్సెస్ ఫోన్ యూసేజ్ చేయడం వల్ల, లావైన పిల్లోలు తీసుకొని ఎల్బోని కంప్రెస్ చేయడం వల్ల, ఓకేనా, ఎక్సెస్ ఒక హ్యాండ్నే ఇచ్చేయడం వల్ల, అంటే వేర్ అండ్ టియర్, దానివల్ల మనకు లాటరల్ ఎపికాండైలిటిస్ వస్తుందండి. ఇప్పుడు దీని యొక్క ట్రీట్మెంట్లో మనకు 3 పార్ట్స్గా మనం దీన్ని చూసుకోవచ్చండి. ఒకటి నాన్ స్టిరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్, డాక్టర్ని కలిసినప్పుడు మీకు మెడిసిన్స్ ఇస్తారు అది. తర్వాత సెకండ్ స్టేజ్ స్టిరాయిడ్ ఇంజెక్షన్ అండి, ఓకేనా. తర్వాత థర్డ్ స్టేజ్ దాంతో కూడా కాకపోతే సర్జరీ. నౌ రోల్ ఆఫ్ ఫిజియోథెరపీ టెన్నిస్ ఎల్బోలో ఫిజియోథెరపీ ఎలా మనకు ప్లే చేస్తుంది, ఫిజియోథెరపీ వల్ల మనకు ఎలా లాభాలు ఉంటాయి అనేది చెప్తానండి. సో ఫిజియోథెరపీ మీరు దగ్గరలో ఉన్న క్లినిక్ లేదా మీ దగ్గరలో ఉన్న హాస్పిటల్స్కి వెళ్తే మీ కన్సల్టెంట్ ఫిజియోథెరపిస్ట్ దగ్గర వెళ్ళి అతనితోటి మాట్లాడితే, మీ సిమ్టమ్స్ చెప్తే వాళ్ళు డయాగ్నోస్ చేశాక వాళ్ళు ఎలక్ట్రోథెరపీ, ఎక్సర్సైజ్ థెరపీ 2 ట్రీట్మెంట్ ఇస్తారండి. ఇప్పుడు ఎలక్ట్రోథెరపీలో మనం అల్ట్రాసౌండ్ థెరపీ ఎందుకు ఇస్తామండి, ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి. అల్ట్రాసౌండ్ అరౌండ్ ద ఎల్బో జాయింట్ మీకు ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి. ఐఎఫ్టీ ఇంటర్ఫిరెన్షియల్ థెరపీ, అదొక మీడియం ఫ్రీక్వెన్సీ కరెంట్ మీ నొప్పిని తగ్గించడానికి. నొప్పి తగ్గాక మీరు ఎక్సర్సైజ్ థెరపీ స్టార్ట్ చేయొచ్చండి. నొప్పిలో ఎక్సర్సైజ్ చేస్తే ఇంకా నొప్పి పెరిగే ఛాన్సెస్ ఉంటాయండి. కాబట్టి మీరు నొప్పి 0 అయిపోయాక మీరు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయాలి. ఎక్సర్సైజ్లో కూడా ఫస్ట్ మూమెంట్ ఎక్సర్సైజెస్, తర్వాత స్ట్రెచింగ్, తర్వాత మీరు స్ట్రెంథనింగ్ చేసుకోవచ్చు. నౌ డ్యూరేషన్ ఆఫ్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్, అంటే ఎంత టైం పడుతుంది మనకు టెన్నిస్ ఎల్బోలో, మీరు మినిమం ఒక 10 to 15 సెషన్స్ తీసుకుంటే మీకు చాలా వట్టుకు రిలీఫ్ అవుతుందండి. మీరు ఆల్రెడీ మెడికేషన్ పైన ఉంటారు, లోకల్ అప్లికేషన్స్, ఆయింట్మెంట్స్ పైన ఉంటారు. సో టెన్నిస్ ఎల్బో కండిషన్లో ఒకవేళ నా అడ్వైస్ అడిగితే బోత్ మెడికేషన్, ఫిజియోథెరపీ చాలా మీకు హెల్ప్ చేస్తుందండి. మీకు టెన్నిస్ ఎల్బో కండిషన్ తోటి సఫర్ అవుతున్నా కానీ, మీరు తెలిసిన వాళ్ళు ఎవరైనా టెన్నిస్ ఎల్బో తోటి సఫర్ అవుతున్నా కానీ మీరు నన్ను సంప్రదించండి, నా దగ్గరికి రావచ్చు. మీరు కింద ఇచ్చిన నంబర్ పైన కాల్ చేయొచ్చు, లేదా కింద ఇచ్చిన అడ్రస్కి వచ్చి కలవచ్చు. ఇప్పుడు దీని యొక్క లాస్ట్ ప్రోగ్నోసిస్ ఇంకా హోమ్ ప్రోగ్రామ్ కూడా చెప్తానండి. రీజన్ ఎందుకంటే టెన్నిస్ ఎల్బో కేసులో హోమ్ ప్రోగ్రామ్ చాలా వైటల్ రోల్ ప్లే చేస్తుందండి. ఇప్పుడు హోమ్ ప్రోగ్రామ్లో మీరు టెన్నిస్ ఎల్బో బ్యాండ్ అని ఉంటుంది. సో నేను మీకు ఇంకోటి చెప్తానండి. టెన్నిస్ ఎల్బో అసలు మనకు ఇండియాలో ఎప్పటి నుంచి అందరికీ తెలిసిందే, అది కూడా చెప్తాను. ద గాడ్ ఆఫ్ క్రికెట్, మన క్రికెట్ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ గారు. సో హీ వాజ్ ద వన్ హూ సఫర్డ్ ఫ్రమ్ టెన్నిస్ ఎల్బో. మీరు చూస్తూ ఉండే కావచ్చు, అతను బ్యాటింగ్ చేసేటప్పుడు బ్యాండ్ వేసుకొని క్రికెట్ ఆడేటప్పుడు. సో ఇప్పుడు సార్ మీరు అడుగుతుండ్రు కావచ్చు, సార్ సచిన్ క్రికెట్ ఆడిండు కదా, టెన్నిస్ ఎల్బో ఎందుకు అయిందని. సో అందుకోసం నేను చెప్పానండి, అవుట్ స్ట్రెచ్డ్ హ్యాండ్ వల్ల, వేర్ అండ్ టియర్ వల్ల మనకు లాటరల్ ఎపికాండైల్ పైన ఇన్ఫ్లమేషన్ అవుతుంది. దాన్ని లాటరల్ ఎపికాండైలిటిస్ అంటాం. అది లాటరల్ సైడ్ అవుతుంది కాబట్టి మోస్ట్ కామన్ టెన్నిస్ ప్లేయర్స్లో చూసాం కాబట్టి దాన్ని టెన్నిస్ ఎల్బో అంటామండి. సో దాని ప్రోగ్నోసిస్ కూడా మీ పైన డిపెండ్ ఉంటుందండి. డయట్, రెగ్యులర్ ఎక్సర్సైజ్, రెగ్యులర్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్, రెగ్యులర్ మెడికేషన్, కంటిన్యూస్ ఫాలోఅప్ 3 వారాల నుంచి 4 వారాలు పడుతుందండి తగ్గడానికి. మీకు దీనిపైన ఏ డౌట్ ఉన్నా, మీకు దీని ఇన్ఫర్మేషన్ కావాలన్నా కింద ఇచ్చిన నంబర్ పైన సంప్రదించండి, లేదా కింద ఇచ్చిన అడ్రస్కి వచ్చి నన్ను కలవండి. థ్యాంక్ యూ సో మచ్.